కొంత అలకపారం ఎక్కడం, దాని ఫలితంగా నిన్న అధికారికంగా మళ్ళొక నోటు విడుదల చేసింది మహేష్ కుమార్ గౌడ్ అండ్ బల్మూరి వెంకట్. ఇవాళ పేపర్లు అచ్చువేశాయి, కాంగ్రెస్ మార్కు రాజకీయాలు షురూ అయినాయి, తర్వాత రకరకాల వార్తలు వచ్చాయి. ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు అంటే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలే కాదు, జాతీయ పార్టీలో ఇలాంటి పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. ప్రాంతీయ పార్టీకి వచ్చేవరకు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే ఎవరు ఆపలేడు, చేసేదే లేదు. తర్వాత కేసీఆర్కు ప్రతి నాయకుని మంచి చెడ్డలు తెలుసుంటాయి. ఎందుకంటే ప్రతి నాయకునికి ఎవరికి ఏది ఇస్తే తనకు రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందో కేసీఆర్కు ప్రత్యక్షంగా అవగాహన ఉంటుంది. తర్వాత కేసీఆర్ నిర్ణయాన్ని మార్చలేమన్న సంగతి కిందలో కూడా తెలుసుంటుంది. అదే ఆయన ఒక అభిప్రాయానికి వస్తే దానికి భిన్నమైన అభిప్రాయానికి పోయి చెప్పి ఆయనను మార్పించేటువంటి సాహసం చేసే వాళ్ళు ఆ పార్టీలో ఎంతమంది ఉంటారు? నా అంచనా కేటీఆర్ కూడా చేయడు. సో అందువల్ల ఆ ప్రాంతీయ పార్టీలో డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఒక రకంగా ఉంటుంది, జాతీయ పార్టీలో ఒక రకంగా ఉంటుంది. నాకు చెప్పండి, ఇప్పటికీ బీజేపీ శాసనసభా పక్ష నేత ఎవరు? సో మరి దీన్ని ఏమందాం, బీజేపీ మార్క్ రాజకీయం అందామా? సో బీజేపీ ముఖ్యమంత్రులు ఎంచుకోగలుగుతుంది, కానీ శాసనసభా పక్ష నేత నిర్ణయంలో ఆ పార్టీలో ఎన్ని రోజుల గందరగోళం ముందు మనం చూసాం కదా. జాతీయ పార్టీ మళ్ళీ సో జాతీయ పార్టీ, అందువల్ల జాతీయ పార్టీలో అది కూడా బీజేపీ లాంటి పార్టీలోనే ఎన్ని పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉన్నాయో మనం ఊహించాం కదా. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సమయంలో బీజేపీ బండి సంజయ్ నాయకత్వంలో దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ గెలిచాక అసలు మేమే ప్రత్యామ్నాయం ఊపున్న సమయంలో సడన్గా ఆయన మారుస్తారని వాడు ఊహించాడని చెప్పండి. సో ఈటల రాజేందర్ ఈ వర్గం వెళ్ళి అధిష్టానానికి చెప్తుంటే బీజేపీలో నడవదు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు బయట వేరే పార్టీ నుంచి వచ్చారు, బీజేపీ నాయకత్వంలో వారు ఇలా చెప్పుడు మాటలకు వినరు అని అందరూ అన్నారా? ఏమైంది? బండి సంజయ్ ఎందుకు మార్చారు? ఇప్పటికీ రీజనింగ్ లేదు. ఇప్పటికీ సగటు బీజేపీ కార్యకర్త, సగటు బీజేపీ అడుగుతున్న ప్రశ్న ఇది. ఆయన కూడా మొత్తుకున్నాడు కదా మీటింగ్లో, దయచేసి చాటులు చెప్పడం మానేసేయండి అన్న. ఇప్పటికైనా బండి సంజయ్ ఎందుకు మార్చారు ఈ ప్రశ్న బీజేపీ దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. మరి ఎందుకు ఈ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయమే బీజేపీని కంప్లీట్గా ముంచేసింది కదా. సో ఒకవేళ బండి సంజయ్ అదే ఊపు ఉండుంటే నా అంచనా ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వేరే రకంగా ఉండేది. ఎందుకంటే 20 సీట్ల కనీసం బీజేపీ గెలుచుకునేది. సో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు పూర్తిగా మారుండేవి. సో అందువల్ల ఒక నిర్ణయం జాతీయ పార్టీలో రకరకాల పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇంకా లిబరల్ స్ట్రక్చరు, బీజేపీ అన్న మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, ఈ నలుగురు కూర్చుంటే ఇక వేరేటోడు ఎవరు ఏం చేసేది లేదు. పార్లమెంటరీ బోర్డులు ఇవన్నీ చేతులు ఎత్తేనే. ఇక ఆర్ఎస్ఎస్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది. కాంగ్రెస్ పార్టీ అలా కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో మల్టిపుల్ సెంటర్స్ ఆఫ్ పవర్ ఉంటుంది, వాటి మధ్య బ్యాలెన్స్ చేస్తుంటారు. అందువల్ల అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత కూడా మార్చిన ఆశ్చర్యం లేదు, నామినేషన్లు అయిపోయి పూర్తయ్యేదాకా. సో అందువల్ల అద్దంకి దయాకర్ క్యాండిడేట్స్ అన్నప్పుడు అందరికీ తెలుసు ఆయనకు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లతో ఉన్న పంచాయతీ. కోమటిరెడ్డి వెంకరెడ్డితో బహిరంగంగానే కదా జరిగిందా పంచాయతీ, అదే బహిరంగంగా మాట్లాడుకున్నదే కదా. బహుశా ఇప్పుడు ఒక అభ్యర్థి పేరు బయటికి రాగానే అతన్ని వ్యతిరేకించేవారు రకరకాల అస్త్రశస్త్రాలతో వెళ్తారు. సామాజిక అంశాలు, ఓ బీసీకి ఇవ్వకూడదా అంటే మహేష్ కుమార్ గౌడ్ పట్ల ఎవరికి వ్యతిరేకత ఉన్నట్లేదు, అది కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి కోటరి. సో ఆయనకు అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టున్నాయి. సో అన్ని వర్గాలు కాంగ్రెస్లో ఉన్న అందరి నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నట్టున్నాయి. సో అందువల్ల అయినా అద్దంకి దయాకర్కి రేపు వరంగల్ పార్లమెంటుకు పోటీ పెట్టచ్చేమో. ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికన్నది. సో అక్కడి నుంచి కూడా పోటీ పెట్టే అవకాశం ఉంది. ఆ సీటు కూడా కాంగ్రెస్ గెలవగలిగే అవకాశం ఉన్న సీటు. అందువల్ల ఇక్కడితో అయిపోదు కదా. రాజకీయంగా ఒక పార్టీలో ఒకసారి అవకాశం మిస్ అయితే ఇంకో సందర్భంలో అవకాశం వస్తూనే ఉంటుంది. అంటే కొంత నిన్న సోషల్ మీడియా తర్వాత అక్కడక్కడ కొంత టాక్ కూడా వచ్చింది సార్. అంటే మన క్యాస్ట్ ఈక్వేషన్ మనం కూడా చర్చించే సబబు కాదు, కానీ రెడ్డి పాలిటిక్స్ అనేది అద్దంకి దయాకర్ను అడ్డుకున్నాయి, అద్దంకి దయాకర్ అవకాశాలను అడ్డుకుంటున్నాయి, రేపు కూడా అదే జరుగుతుంది. అంటే రెడ్డి పార్టీ మహేష్ కుమార్ గౌడ్ని అనుకూలంగా ఉంటాయా?
అంటే అద్దంకి దయాకర్ విషయంలో కొంత రెడ్డి పాలిటిక్స్ దయాకర్ని అడ్డుకుంటే గౌన్ కూడా అడ్డుకోవాలి కదా, మహేష్ కుమార్ గౌన్ కూడా అడ్డుకోవాలి కదా. రెడ్డి పాలిటిక్స్ కాదు అక్కడ. ఆ మాటకైతే రేవంత్ రెడ్డి అడ్డుకున్న వాళ్ళంతా రెడ్లే కదా. మరి రేవంత్ రెడ్డి పీజీజీ అద్దంకి దయాకర్ విషయంలో నల్గొండ రెడ్లతో ఏకమయ్యారు అని సింప్లిస్టిక్ కంక్లూజన్ లాగుతుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు వ్యతిరేకించింది ఎవరు? రెడ్లే కదా. సో బహిరంగంగా వ్యతిరేకించింది ఎవరు? వాళ్ళందరికీ తెలుసు కదా. ఆ రోజుల్లో కోమరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వీళ్ళే కదా వ్యతిరేకించింది. సో మరి ఆయన రెడ్డి రాజకీయాలే కదా, మరి ఏమైంది? సో అందువల్ల ముఖ్యమంత్రిగా కూడా మీకు పోటీ పడలేదా? బట్టి విక్రమార్క ముందున్నా వెనకాల ఎవరున్నారు? బట్టి విక్రమార్కతో ఎవరు వెళ్ళారు ఢిల్లీకి? మరి ఇవన్నీ ఇప్పుడు మన సింప్లిస్టిక్ కంక్లూజన్ కాస్ట్ యాక్షన్లో మరి ఇటైనా రెడ్డి అడ్డైనా రెడ్డే కదా. సో అందువల్ల అది కాదు అక్కడ ఇష్యూ. వల్ల అద్దంకి దయాకర్కు అక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్నటువంటి పూర్వ పంచాయతీ ఉన్నమాట నిజం. రాజకీయాలు ఈ పంచాయతీలు ఎప్పటికి ఉండవు కానీ బట్ అది ప్రివేల్ అయి ఉండాలి. అది ప్రివేల్ అయినప్పుడు వారికి అనుకూలంగా ఇప్పుడు అద్దంకి దయాకర్ను వద్దనుకున్న వారు ఏం చేస్తారు? దానికి రకరకాల కాంబినేషన్లు చెప్తారు. మనం బీసీలకు ఇవ్వాలి కదా, మనం బీసీలకు పెద్దపీట అన్నాం, ఇప్పుడు 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, ఒక్కరు కూడా బీసీ ఇవ్వకపోతే ఏ రకమైన మెసేజ్ పోతుంది? ఎందుకంటే వారు అంటే పార్టీ అనుబంధ సంఘాల నుంచి ఒకరికి ఇవ్వాలి అని అనుకున్నట్టున్నారు. ఎందుకంటే అందుకే శ్రీకాంత్ గౌడ్ పేరు కూడా ప్రతిపాదనలోకి వచ్చింది. సో అందువల్ల వెంకట్కు అనుబంధ సంఘాల నుంచి ఒకరికి ఇవ్వాలి అనే డైమెన్షన్లో ఆయనకు ఛాన్స్ వచ్చింది. సో ఇంకొక నాయకునికి ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు రకరకాల సోషల్ కాంబినేషన్స్. ఇప్పుడు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకరు, అలాగే అద్దంకి దయాకర్ ఒకే కమ్యూనిటీ అనుకున్నాను నాకు తెలిసినంత వరకు. సో ఈ కాంబినేషన్ అన్నీ కూడా కలపాలి కదా. సో అందువల్ల ఆ మాటకు వచ్చినప్పుడు బీసీలకు ఇవ్వాలి కదా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. సో అందువల్ల అద్దంకి దయాకర్కి ఏదో కాంగ్రెస్ తిరస్కరించింది అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఆయన టికెట్ ఇయ్యిన అయినా కూడా కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉన్నాడన్న సానుభూతి ఉంది. అధిష్టాన వర్గం దగ్గర కూడా సానుభూతి ఉంది. అందువల్ల నా అంచనా అద్దంకి దయాకరే అన్నట్లు ఆయనకు పార్టీ ఇంతకన్నా మెరుగైంది లేదా సమానమైన అవకాశం ఇవాళ కాకపోతే రేపైనా కల్పిస్తుంది. అంటే అది వరంగల్ నుంచి లోక్సభకు అవకాశం ఇస్తారా, లేదా ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది, దానికి అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఆయన ఉద్యోగ సంఘాల నేపథ్యం నుంచి కూడా వచ్చారు. అందువల్ల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఆయనకు అవకాశాలు ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఆర్టికులేటింగ్ స్పోక్స్ పర్సన్గా గుర్తింపు ఉన్న వ్యక్తిగా చదువుకున్న వాళ్ళలో గ్రాడ్యుయేట్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఆయన వాస్తవంగా ఎమ్మెల్సీ ఏది మంత్రి చేస్తారని కూడా అన్నారు. అందువల్ల శరద్ పవార్ ఆయన బయోగ్రఫీలో మాట అంటాడు, రాజకీయాల్లో ఉండాల్సింది సహనం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరమూ చెప్పలేము. అందులో కాంగ్రెస్ లాంటి పార్టీలో ఓపిక, సహనం ఉండాలి. మీకు ఆ సహనం లేకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేము. అందుకనే పాపం నిన్న